ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ని అడిగేసి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ లాస్ట్ 2 days తీసుకున్నామంటే వడాఫోన్ ఐడియా ఆల్మోస్ట్ 24% ఫాల్ అయింది సార్. దానికి రీజన్స్ ఏముండొచ్చు సార్? ఎందువల్ల అయింది? మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఎందుకు ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్? అసలుకి ఎంతవరకు డౌన్ అయ్యింది? లాస్ట్ 2 daysలో ఇది ఆల్మోస్ట్ 24% డౌన్ అయిందండి. అండ్ ఏజీఆర్ ఇష్యూ సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఓకే. సో వీళ్ళు కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ 25,000 crores గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ 5 years. సో న్యాచురల్గా డెటాడన్ కంపెనీస్ కాబట్టి అంత అమౌంట్ పేయింగ్ కెపాసిటీ లేదు కాబట్టి ఈ ఇష్యూ తోటి మార్కెట్ డౌన్ అయిందనమాట. సో వడాఫోన్ బేసికల్గా 2.4 lakhs crore అప్పు ఉందండి. 2.4 lakhs crore. మరి ఇంత డెట్ ఉన్న కంపెనీస్కి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు? మ్యూచువల్ ఫండ్స్ టోటలీ 6,000 కోట్లకి దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయండి ఈ కంపెనీల్లో. ఓకే. బేసికలీ ఏంటంటే ఒకప్పుడు అంటే ఇప్పుడంటే ఇది వడాఫోన్కి అప్పులు ఎక్కువ ఇట్లా అయిపోయింది, కానీ ఒకప్పుడు వడాఫోన్ కావచ్చు లేకపోతే ఐడియా సెల్లర్ కావచ్చు, ఈ రెండు కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ సెల్ ఫోన్ కంపెనీస్ అనమాట ఇండియాలో. తర్వాత జియో రావడంతో రెండింటికి ఆధిపత్యానికి ఛాలెంజ్ చేసినాయి కాబట్టి అది తగ్గుతూ ఉంది ప్రాఫిట్స్. అందుకే రెండు మెర్జ్ అయిపోయి అండ్ ఐడియా వడాఫోన్ అయిందనమాట. బట్ రాను రాను ఇంకా లాస్లు ఎక్కువైపోతున్నాయి. చివరికి అట్లా స్పెక్ట్రమ్ ఫీజు కూడా కట్టలేక ఇది గవర్నమెంట్ కూడా దీంట్లో వాటా తీసుకుందన్నమాట స్పెక్ట్రమ్ ఫీజు బదులు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా థింక్ చేస్తాయి అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ రికవరీ ఏమైనా అవుద్దేమో అని చూసుకుంటాయి అవి. వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ని బిజినెస్ లా చూస్తారు తప్ప అప్పులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి డెట్ ఫ్రీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి ఇలాగేం లేదు. అందుకని రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, రకరకాల థీమ్స్ ఉంటాయి. సపోజ్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, లార్జ్ క్యాప్ ఉంటాయి, అంటే టెలికామ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. అందుకని వాళ్ళకున్న థీమ్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. అందుకని అప్పులు ఉంటే ఇన్వెస్ట్ చేయాలంటే అలాగేం చేస్తారు. సపోజ్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మొత్తం 6,000 కోట్లు వర్త్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. కొటాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 741 crore వర్త్ స్టాక్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయితే 726 crore వర్త్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి అయితే 597 crores. అండ్ ఎస్బీఐ 592 crores, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ 550 crores, ఆదిత్య బిర్లా 489, డిఎస్పి మ్యూచువల్ ఫండ్ 435, ఇన్వెస్కో 369, ఎడర్లైజ్ 277, టాటా 268, యాక్సెస్ 220. అంటే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అన్నిటి కూడా ఎంతో కొంత వాటా ఉంది. సో ఒకప్పుడు కంపెనీ బాగా ఉన్న రోజుల్లో తీసుకొని వీళ్ళు ఇరకపోయి ఉండొచ్చు, లేదు రికవరీ అయ్యి వాళ్ళ రేట్ వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేద్దామని ఉండొచ్చు, లేదా టర్న్ అరౌండ్ థీమ్ కింద వాళ్ళు ఇన్వెస్ట్ చేసేయచ్చు. అందుకని స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఏదైనా కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుంది అనుకున్నారనుకోండి, అది కూడా ఒక థీమ్లా పెడతారు. ఓకే. అంటే స్టార్టప్ కంపెనీలో పెడతారు, గ్రోత్ కంపెనీలో పెడతారు, డివిడెండ్ ఇచ్చే వాటిలో పెడతారు, అంటే టర్న్ అరౌండ్ అవుతున్నట్లు పెడుతుంటారు. ఇట్లా ఒక్కొక్కటి ఒక థీమ్ ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళు ఏ టైపు థీమాటిక్ వాటిలో నుంచి ఇందులో పెట్టారో మనకు తెలియదు. బేసికల్గా ఆ మ్యూచువల్ ఫండ్లో ఇంత పెట్టినట్లు లెక్క. అందుకని అప్పులు ఎక్కువ ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయరు అనడానికి ఏం లేదు. ఓకే. ఎందుకంటే టాటా మోటార్స్ కూడా అప్పు more than 1,00,000 crores ఉంది, బట్ స్టిల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా బాగానే. అందుకని అప్పులు ఒకటే క్రైటీరియా కాదు, అంత మంచి బిజినెస్ మోడల్ అనమాట. ఇదేంటంటే టర్న్ అరౌండ్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ 2.5 లక్షల కోట్ల అప్పుల మీద అంత ఈజీ ఏం కాదండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు పుణ్యం అంటే ఏజీఆర్ అది ఇంకా కింద పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ 5 rupees 6 rupees వచ్చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే 10 రూపాయల దగ్గర ఉందండి. అండ్ మేబీ ఈ 5 rupees కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. స్టాక్ మార్కెట్లో 5,000 కంపెనీస్ ఉన్నాయి. వై యూ చూస్ ఐడియా అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. ఓకే. రేట్ తక్కువ వస్తుంది 10 రూపాయలు కానీ అన్న తప్ప ఇంకేం లేదు. 2.5 కోట్ల అప్పులు ఉన్న కంపెనీస్ రికవర్ అవడం అది ఈజీ ఏం కాదు. అందుకని స్విట్జర్లాండ్ లాగా ఇది మల్టీ బ్యాగ్ రావాలని రూల్ ఏం లేదు ఇంత తప్పు మీద. అందుకని మోర్ టెలికామ్లో ఇది ఛాలెంజర్ ఏం కాదు. ఎయిర్టెల్ వర్సెస్ జియో రెండింటి మధ్య ఉంటుంది. అందుకని ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఈ అప్పులమయం ఉన్న అవసరం అంటే అవసరం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ పబ్లిక్ ఏంటంటే పెన్నీ స్టాక్స్ మీద ఎక్కువ మోజు ఉంటుంది. వాళ్ళు అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఊహించు జస్ట్ 2 days 24% బాగుట్టుకోవడం అంటే ఎంత దారుణంగా ఉంటుందో. అందుకని బెటర్ టు స్టే విత్ దిస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అనమాట. ఏదో టోటల్ పోర్ట్ఫోలియో 1 or 2% అలాంటి కేటాయించవచ్చు, కానీ ఎక్కువ మాత్రం దీంట్లో పెట్టి స్టక్ అవుట్ అసలు బాగోదు. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా?
అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.